నువ్వు ఒక ఇండియన్ కమర్షియల్ యానిమే చూడాలనుకుంటే ఈ యానిమే నువ్వు తప్పకుండా చూడాల్సిందే. ஃபைட்டு வேணுமா ஃபைட் இருக்கு, కామెడీ வேணுமா కామెడీ இருக்கு, ఎమోషన్ வேணுமா ఎమోషన్ இருக்கு. అదిదా యానిమే. కృపయా ధ్యాన్ దే, ఈ వీడియో కూడా మంది. సో డాండన్ సీజన్ 1 అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది అండ్ సీజన్ 2 వచ్చేసి జూలై 3 వస్తుంది. సో నువ్వు ఒక ఇండియన్ కమర్షియల్ యానిమే చూడాలనుకుంటే ఈ యానిమే నువ్వు తప్పకుండా చూడాల్సిందే. సో మనం ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరో ఓకారోన్కి తన ప్రైవేట్ పార్ట్స్ పోయింటాయి, అసలు ఎందుకు పోయాయి అండ్ మళ్ళీ తిరిగి వస్తాయి లేవు అనేది స్టోరీ. అండ్ వీళ్ళు తీసుకున్న స్టోరీ ఏదైతే ఉందో అది చాలా కాంప్లికేటెడ్ అని చెప్పాలి. సో దీన్ని వీళ్ళు కామెడీ వేలో ఎస్టాబ్లిష్ చేశాడు అండ్ ఇందులో బెస్ట్ థింగ్ వచ్చేసి కామెడీ అండ్ డైలాగ్సే. అండ్ నీకు కానీ ఫనీ అండ్ కామెడీ జోనర్స్ ఇష్టం అయితే ఈ యానిమే నువ్వు తప్పకుండా చూడాల్సిందే. అండ్ కామెడీ ఒకటే కాదు, ఎమోషన్, ఫైటింగ్ సీన్స్, యానిమేషన్ ప్రతి ఒక్కటి వర్క్ అయ్యి ఈ యానిమేలో. ఈవెన్ వీళ్ళు తీసుకున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా, ఓపెనింగ్ సాంగ్ అయినా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా చాలా బాగుంటాయి. అండ్ ఎస్పెషల్లీ మదర్ ఎమోషన్ తో ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఒక్క ఎపిసోడ్ లో ఒక్క డైలాగ్ వాడకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో మీ కంట్లో నీళ్లు తెప్పిస్తారు. అండ్ ఇందులో మనకి ప్లస్ పాయింట్ వచ్చేసి తెలుగు డబ్బింగ్. ప్రతి క్యారెక్టర్ కి ప్రతి వాయిస్ పర్ఫెక్ట్ సెట్ అయింది. అవునా, నిజమా? మళ్ళీ వచ్చేసారు రైడ్. మరి ఇన్సేపు నేను రివ్యూ చేస్తుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావరా? రష్యా టూర్కి వెళ్ళా, ఇంకా ఇప్పుడే వచ్చిండేది. అరే నీకు రష్యాలో ఏం పని ఉందిరా? అంటే రష్యాలో ఫ్లవర్స్ చాలా ఫేమస్ అంట, అందుకే వెళ్ళొచ్చేసాను. ఫ్లవర్స్ నీకేం పని రా? నీలాంటి చిన్నపిల్లడికి చెప్తే అర్థం కాలేదు కానీ సరే నీ ఫ్లవర్స్ నాకెందుకు చెప్పు. సరే ఇంతకీ డాండన్ మాంగా చదివావా? లేదు. మన మాంగా చదివిన వాడికి ఇక్కడేం పని రా, చల్ దుబాయ్. సో గైస్ ఈ యానిమే అయితే అసలు మిస్ అవ్వకండి. అండ్ ఈ యానిమేకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 10కి 8.5. ఇలాంటి మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ యానిమే కంటెంట్ సబ్స్క్రైబ్ మై యానిమే కంటెంట్. మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే బాబే.